హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఎలా మనం ఈపీఎఫ్కి అప్లై చేసుకోవాలి, ఎలా మనం పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ముందుగా అయితే మనం ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. హెల్త్, ఎమర్జెన్సీ, ట్రావెల్, యూటిలిటీ, అలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. సో అలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి వేరే సర్వీసెస్ కూడా చూపిస్తుంది. సో మీకు కావాలి అంటే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అనుకుంటే మనకి వేరే యాప్స్ త్రూ అయినా సరే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం పీఎఫ్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఈపీఎఫ్ఓ, ఆధార్ అండ్ ఈఎస్ఐసి ఎలా చూపిస్తుందో అలానే ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మనం ఏంటంటే ఓన్లీ ఈ సర్వీస్ మాత్రమే మనం చూడాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ సెర్చ్ ఆప్షన్లో ఈపీఎఫ్ అనేది సెలెక్ట్ చేసాం. సో ఈపీఎఫ్లోకి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు క్లిక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈపీఎఫ్లోకి వెళ్ళిన తర్వాత మనకి పాస్బుక్ ఆప్షన్స్ వస్తుంది ఫ్రెండ్స్. వ్యూ పాస్బుక్, రేస్ క్లైమ్, ట్రాక్ క్లెయిమ్స్ అండ్ డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ అని చూపిస్తుంది కదా. సో మనకి అంటే వ్యూ పాస్బుక్లోకి వెళ్తే మన బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అండ్ మన సైడ్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ వెళ్ళింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ రేస్ క్లైమ్ కోసం మనం రేస్ చేయాలనుకుంటే మనం రేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ ట్రాక్ చేసుకోవాలి, ఒకవేళ మనం రేస్ చేసిన ఏదైతే క్లైమ్ ఉంటుందో అది ట్రాక్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. నంబర్ వస్తుంది ఫ్రెండ్స్, నంబర్ త్రూ మనం ట్రాక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వ్యూ పాస్బుక్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో వ్యూ పాస్బుక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో యూఏఎన్ నెంబర్ దగ్గర మనకి ఎంప్లాయర్ అంటే మన ఎక్కడైతే వర్క్ చేస్తామో ఆ ఎంప్లాయర్ మనకి శాలరీ స్లిప్స్ ఉంటాయి. శాలరీ స్లిప్స్లో కానీ అండ్ శాలరీ స్లిప్లో మనకి యూఏఎన్ నెంబర్ ఇస్తాడు. లేదంటే పీఎఫ్ నెంబర్ ఉంటుంది. ఆ పీఎఫ్ నెంబర్ త్రూ మనం యూఏఎన్ నెంబర్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు యూఏఎన్ నెంబర్ మనకి పే స్లిప్స్లో ఉంటుంది కాబట్టి ఆ యూఏఎన్ నెంబర్ ఫస్ట్గా యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఆ యూఏఎన్ నెంబర్ అనేది ఇలా ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూఏఎన్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. యూఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, ప్లీజ్ సర్వీసెస్ అని చూపిస్తుంది కదా. సో ఎక్కడైతే నేను వర్క్ చేశానో ఆ కంపెనీ అనమాట. సో ఇప్పుడు అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా నేము, ఎక్కడైతే మనం వర్క్ చేసామో వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ చేశారు, మన సైడ్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ వెళ్ళింది, పెన్షన్ ఎంత ఉంది అనేది కంప్లీట్గా బ్యాలెన్స్ అనేది మనకి ఇందులో చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఏదైతే మన ఈ పాస్బుక్ ఉందో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అంటే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే ఏ పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారని ఆప్షన్స్ వస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మనం ఏదైతే మన బ్యాలెన్స్ ఉంటుందో అది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఆల్రెడీ ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ రెండు విత్డ్రా చేసేసాను కాబట్టి మనకి ఇక్కడ చూపించట్లేదు. ఓన్లీ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కూడా మనం కావాలనుకుంటే విత్డ్రా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు మన సర్వీస్ హిస్టరీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ విత్డ్రా చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ విత్డ్రాలోకి వెళ్ళిన తర్వాత మనం ఎంత డ్రా చేసుకున్నాం అండ్ ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది అక్కడ చూపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇది అనమాట ఫ్రెండ్స్. ఇలా మనం ఏదైతే ఉందో పీఎఫ్ బ్యాలెన్స్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పాస్బుక్లో. సో అయిపోగానే లాగౌట్ చేసేయండి ఫ్రెండ్స్. లాగౌట్ చేసి బ్యాక్ వచ్చేయండి. అలానే మనం